మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుదీర్ఘ కసరత్తు తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని అధినేత కేసీఆర్ ఫైనలైజ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ను బరిలో దింపేందుకు రెడీ అయ్యారు. తన వల్ల కాదని, తాను పోటీ చేయలేనని పద్మారావు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా కేసీఆర్ పద్మారావే పోటీ చేస్తారని చెప్పడంతో అంతా సైలెంట్ అయినట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన భేటీలో పద్మారావును సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. సుదీర్ఘ కసరత్తు తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని అధినేత కేసీఆర్ ఫైనలైజ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ను బరిలో దింపేందుకు రెడీ అయ్యారు. తన వల్ల కాదని, తాను పోటీ చేయలేనని పద్మారావు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా కేసీఆర్ పద్మారావే పోటీ చేస్తారని చెప్పడంతో అంతా సైలెంట్ అయినట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన భేటీలో పద్మారావును సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. దీనిపై మరిన్ని వివరాలను మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అడిగి తెలుసుకుందాం. రామ్, చెప్పండి. ఇక సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావునైతే కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తను పోటీ చేయనని చెప్పినా కూడా ఎందుకు కావాలని కేసీఆర్ పద్మారావుని ఎంపిక చేయడం జరిగింది? ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేసేందుకు పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను నిలబెట్టాలని చెప్పారు. అధికారికంగా మీడియా కూడా ప్రకటించడం జరిగింది. అయితే కష్ట పరిస్థితుల్లో సికింద్రాబాద్ లో బలమైన నాయకుడి కోసం పార్టీ చూస్తా ఉంది. అందులో భాగంగానే ఇద్దరు ముగ్గురు పేరుని పరిశీలించినప్పటికీ పద్మరావు గౌడే సరైన నాయకుడు. ఉద్యమ కాలం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన కాబట్టి నియోజకవర్గంలో మొత్తం కూడా నుంచి పేరున్న నాయకుడిగా పద్మరావు గౌడ్ ఉన్నారు కాబట్టి అతను డిసైడ్ అయ్యారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సాయి కిరణ్ యాదవ్ కూడా పోటీకి సిద్ధం ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్, బీజేపీలు బలమైన స్వామ్యతలు చేస్తున్న నేపథ్యంలోనే పద్మరావు గౌడ్ రంగంలో దిగినట్టు కేసీఆర్ ప్రకటించారు. మనం అందులో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన ఎప్పటి నుంచో వెనుదన్నుగా ఉండి కేసీఆర్ కు ఒక తమ్ముడు లాగా వివరించారు. అందులో భాగంగానే ఈ రోజు నిర్ణయించడం జరిగింది. అయితే రాజకీయంగా ఇప్పటికే మొత్తం 14 సీట్లను టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఫైనల్ చేసింది. ఇంకా 3 సీట్లని ఫైనల్ చేయాల్సి ఉంది. తర్వాత మొత్తం ఫైనలైజ్ తర్వాత ఫస్ట్ వీక్ లో కేసీఆర్ ప్రచార సభలు కానీ ప్రచార యాత్రలు కానీ ఉంటాయని చెప్పి తెలుస్తా ఉంది. ఓవైపు రాజకీయపరమైన కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి పద్మరావు గౌడ్ కూడా చివరికి పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఇంటి పోటీకి సై అన్నారు. ఆ ధరలోనే అతన్ని ప్రకటించారు. శాలిని. థ్యాంక్ యూ రామ్.